హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు టీసీఎస్ నుంచి మళ్ళీ ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఎక్కడి నుంచి ఈ టీసీఎస్ డాట్ ఎక్స్ప్లోర్ సపోర్ట్ నుంచి అయితే నాకైతే ఎక్స్ట్రా ఒక మెయిల్ అయితే రావడం జరిగింది. ఎప్పుడు ఏప్రిల్ 21 రోజు నాకు 8 PMకి అయితే మెయిల్ అయితే రావడం జరిగింది. ఓకేనా, మన ఛానల్లో ప్రతి ఒక్కటి టీసీఎస్ సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మనకి వెంటనే ఎక్కితే మీకైతే రావడం జరుగుతుంది అనమాట. నేనైతే నాకు సంబంధించి ప్రతిదీ అయితే చెప్పడం జరుగుతుంది. నేను డిజిటల్ రోల్కి అయితే సెలెక్ట్ అయ్యాను అనమాట. ఓకేనా, ఫస్ట్ వీడియోలో నేనేం చెప్పాను, నా టీసీఎస్ సంబంధించి ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే నా డిజిటల్ రోల్ వచ్చింది కూడా చెప్పడం జరిగింది అనమాట. నేను ప్రైమ్ రోల్కి ఎగ్జామ్ రాసి నాకైతే డిజిటల్ రోల్కి అయితే సెలెక్ట్ అయిన అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకేముంది, ఈ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత నాకు వచ్చిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే జాయినింగ్ సంబంధించి ఒక సర్వే అయితే జరిగిందని నేనైతే మళ్ళీ నాకు ఒక మెయిల్ రాగానే మీకైతే అప్డేట్ చేయడానికి మళ్ళీ ఒక వీడియో చేసి అయితే పెట్టడం జరిగింది. అలాగే ఆ సర్వే అనేది ఏ విధంగా చేయాలి, ఆ సర్వేలో ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది అనమాట. దీని తర్వాత ఏంది, మనకి నెక్స్ట్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ నుంచి మనకి ఆఫర్ లెటర్ వచ్చేంత వరకు కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత మనకి బీజీసీ ఫామ్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, బీజీసీ డాక్యుమెంట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో అయితే చూడండి అనమాట. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకొని టీసీఎస్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ మీకు తప్పకుండా అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి అనమాట. ఓకేనా, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా మందికి అయితే రీచ్ కావడం జరుగుతుంది. సో మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం మన మెయిల్కి అయితే వెళ్దాం. ఇక్కడ మన మెయిల్ చూసినట్టయితే మనకి డియర్ ఎక్స్ప్లోరర్. ఓకేనా, డియర్ ఎక్స్ప్లోరర్, we are excited to launch explore inno cost and innovation challenge for the explore candidates that focus on strengthening your innovation and problem solving skills by identifying real world problems that can be solved using AI and Gen AI టెక్నాలజీస్. ఓకేనా, ఇక్కడ మనకి ఇది ఎందుకంటే మనకి ఇమెయిల్ దేనికోసం అంటే మన ఐడియాలజీని, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని చెక్ చేసుకోనికి బై యూజింగ్ AI అండ్ Gen AI టెక్నాలజీ అనేది యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకి దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు ideate, prototype and demonstrate AI-driven solutions and earn explore points as your ప్రోగ్రెస్ త్రూ ఈచ్ స్టేజ్. ఇక్కడ ఎక్స్ప్లోర్ పాయింట్స్ ఏంటి, మనకి ఎక్స్ప్లోర్ పాయింట్ అనేది మనకు ఒక అడిషనల్ వాల్యూ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. మనకి టీసీఎస్ జర్నీలో ఎక్స్ప్లోర్ అనేది ఒక లెర్నింగ్ ప్లాట్ఫామ్. ఓకే, మనం జాయినింగ్ అయిన తర్వాత మనకి ఎక్స్ప్లోర్ ప్లాట్ఫామ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇందులో మనకి ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే మనకి ఎక్స్ట్రా రికగ్నైజేషన్ అయితే ఉంటుంది అనమాట. ఒక మంచి వాల్యూ అయితే ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ అలకేట్ చేయడం జరుగుతుంది. మనం బెస్ట్ పర్ఫామ్ చేసినట్టయితే ఇది మనం పర్ఫార్మెన్స్ డిమాన్స్ట్రేట్ చేస్తుంది అనమాట. అంటే మన పర్ఫార్మెన్స్ చూపించడం జరుగుతుంది. అంటే నీకు ఎక్కువ పాయింట్స్ ఉంటే నువ్వు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసినట్టు అనమాట. ఓకేనా, నువ్వు మంచిగా పర్ఫామ్ చేస్తున్నట్టు అనమాట. ఓకేనా, ఈ పాయింట్స్ కూడా మనకు చాలా వాల్యూ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. దీని అయితే నెగ్లెక్ట్ చేయకండి అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏవై డ్రివెన్ ప్రాజెక్ట్స్ అంటే నువ్వు ఏఐ అనేది మన ప్రాజెక్ట్లో అయితే ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. ఆ ఏఐ అనేది ఆల్మోస్ట్ ఒక మేజర్ రోల్ అనేది ప్లే చేయాలన్నమాట మన ప్రాజెక్ట్లో. ఓకేనా, ఇప్పుడు ఐడియా అనేది కనిపెట్టి దానికి ఒక సొల్యూషన్ అయితే ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఈ ఎక్స్ప్లోర్ పాయింట్స్కి మనకి స్టేజ్ వైజ్ అయితే ఉండడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ అనేవి మనకి స్టేజెస్ వైజ్గా అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి స్టేజ్ 1లో ఐడియా సబ్మిషన్. స్టేజ్ 1లో మనకైతే ఐడియా అనేది సబ్మిట్ చేయాలి. ఎన్ని రోజులు గ్యాప్ ఉంది, 22 నుంచి 3 వరకు మీరైతే ఐడియా అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఐడెంటిఫై రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ దట్ క్యాన్ బి ఎఫెక్టివ్లీ సాల్వ్ యూజింగ్ ఏఐ ఆర్ జెన్ ఏఐ అండ్ సబ్మిట్ యువర్ ప్రాబ్లమ్. ఇక్కడ మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అలాంగ్ విత్ యువర్ ప్రపోజ్ సొల్యూషన్ ఐడియా. ఓకేనా, ఇక్కడ మీకు ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది కనిపెట్టి మీకు దానికి ఒక ప్రపోజ్ సొల్యూషన్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఐడెంటిఫై రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ with a sufficient complexity where AI or Gen AI can be added meaningful value. Okay, avoid problems with the obvious or ఆల్రెడీ అవైలబుల్ సొల్యూషన్స్. ఓకేనా, ఆల్రెడీ అవైలబుల్ ఉన్న సొల్యూషన్స్, జనరల్గా ఉన్న సొల్యూషన్స్ అయితే చేయకనమాట. ఇక్కడ జెన్ ఏఐ లేదా ఏఐ అనేది దానికి మీ వాల్యూ యాడ్ చేయాలన్నమాట. ఏఐ అనేది మీ ప్రోడక్ట్కి వాల్యూ అనేది యాడ్ చేసేది అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఓకేనా, ఏఐ అనేది మీ ప్రోడక్ట్లో అయితే ఇంటిగ్రేట్ అయి ఉండదు, అది మేజర్ వర్క్ అయితే చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ మనకి స్టేజ్ 1లో మీకు 100 ఎక్స్ప్లోర్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ యువర్ ఐడియా వ్యాలిడేషన్. మీ ఐడియా అనేది మంచిగా ఉంటే మీకు అయితే 100 ఎక్స్ప్లోర్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఇక్కడ స్టేజ్ 1లో. ఈ స్టేజ్ 2లో ఏం జరుగుతుంది అంటే టాప్ సీడెడ్ అనౌన్స్మెంట్స్. ఇక్కడ 11th మే రోజు నీకైతే అనౌన్స్మెంట్ చేస్తారనమాట. మీరు అందరూ సబ్మిట్ చేశారు కదా ఐడియాస్, అందరూ టాప్ తీసేసి టాప్ అనేది సెలెక్ట్ చేస్తారనమాట. ఆ టాప్లో మీరు సెలెక్ట్ అయినట్టయితే ఇక్కడ మీద హైలీ ప్రపోజ్డ్ ఐడియాస్ విల్ బి షార్ట్ లిస్టెడ్ యాజ్ ఎ టాప్ సీడ్. ఓకేనే, సెలెక్ట్ చేస్తారనమాట. సెలెక్ట్ అయినట్టయితే మనకి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద novelty, uniqueness and impact. కానీ ఇంపాక్ట్ మనకి 300 ఎక్స్ప్లోర్ పాయింట్స్ ఫర్ ఐడియా సెలెక్టెడ్ యాజ్ టాప్ సీడ్. మీరు ఐడియా అనేది టాప్ సీడ్లో సెలెక్ట్ అయినట్టయితే మీకు 300 ఎక్స్ప్లోర్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. దాని తర్వాత స్టేజ్ 3లో ప్రోటోటైప్ అండ్ డెమో. ఓకే, మీరు సెలెక్ట్ అయ్యారు కదా, ఇప్పుడు మీరు ప్రోటోటైప్ అండ్ డెమో అనేది చేయాలన్నమాట. వితిన్ 15 మే 2026 నుంచి 13 మే 2026, ఇక్కడ 5 days గ్యాప్లో మీరు అయితే ఒక ప్రోటోటైప్ అనేది చేయాలన్నమాట. ఈ ప్రోటోటైప్ చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ ఆఫ్ టాప్ సీడ్ ఐడియాస్ విల్ బి process to build and demonstrate an AI or Gen AI driven solutions or prototype. ఓకేనా, Gen AI లేదా AI డ్రివెన్ చేసిన
ఒక ప్రోడక్ట్ అనేది మీరైతే చేయాలి. ప్రోటోటైప్ అనేది చేయాలనమాట. దాని తర్వాత పార్టిసిపేట్ ఆర్ రిక్వైర్డ్ టు డెవలప్ ద పీఓసీ ఆర్ ప్రోటోటైప్ యూజింగ్ దేర్ ఓన్ మెషిన్స్. ఒకవేళ మీ ఓన్ మెషిన్స్‌లో మీరైతే అదనేది ఆ ప్రోటోటైప్ అనేది డెవలప్ చేయాలనమాట. యాస్ నో డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్ విల్ బి ప్రొవైడెడ్ బై ద ఎక్స్‌ప్లోర్ టీమ్. ఎక్స్‌ప్లోర్ టీమ్ అనేది మీకు ఎలాంటి ఎన్విరాన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలనమాట. మీకు ఎలాంటి టూల్స్ గాని ఇవ్వదనమాట. మీ మెషిన్స్ మాత్రం యూజ్ చేయాలనమాట. మీ ల్యాప్‌టాప్స్ మాత్రం యూజ్ చేసి మీరైతే డెవలప్ చేయాలనమాట. ఓకేనా. ద ఫైనల్ డెమోన్‌స్ట్రేషన్ విల్ బి కండక్టెడ్ యూజింగ్ ద మీటింగ్ లింక్ షేర్డ్ డ్యూరింగ్ దిస్ స్టేజెస్. ఆ స్టేజ్‌లో మీకైతే ఆ లింక్ అయితే రావడం జరుగుతుంది. ఆ లింక్‌లో మీరైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట మీ డెమో అనేది. అట్లా చేసినట్టయితే మనకి 1000 ఎక్స్‌ప్లోర్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. బై బిల్డింగ్ డెమోన్‌స్ట్రేషన్ యాస్ ఏ పీఓసీ ఆర్ ప్రోటోటైప్ మీరు చేసినట్టయితే మీకు 1000 ఎక్స్‌ప్లోర్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఓకే. ఇఫ్ యూ హావ్ ఎన్ ఐడియా దట్ క్యాన్ బి మేక్ ఏ రియల్ ఇంపాక్ట్ యూజింగ్ ఏఐ ఆర్ జెన్ఏఐ, దిస్ ఈస్ యువర్ ప్లాట్‌ఫార్మ్. ఓకేనా. మీరు అది చేయగలిగితే ఇది మీ ప్లాట్‌ఫార్మ్ అంటున్నారు. సబ్మిట్ యువర్ ఐడియాస్ త్రూ ద సర్వే ఫార్మ్ షేర్డ్. ఓకేనా. ఇక్కడ మీకు ఒక సర్వే ఫార్మ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే మీరు టేక్ సర్వే మీద క్లిక్ చేస్తారో మీ ఐడియా అలాగే ప్రపోజ్ సొల్యూషన్ అనేది ఇక్కడ షేర్ చేయాలన్నమాట. మీరు సెలెక్ట్ అయినట్టయితే మీకు స్టేజ్ 2కి అయితే వెళ్తారనమాట. స్టేజ్ 1లో మీకు ఒక 100 ఎక్స్‌ప్లోర్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ 100 ఎక్స్‌ప్లోర్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత స్టేజ్ 2లో ఒకవేళ మీ ఐడియా అనేది సెలెక్ట్ అయినట్టయితే 300 పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఒక ప్రోటోటైప్ అయితే చేయాలన్నమాట. ఆ ప్రోటోటైప్ కూడా మీరు చేసినట్టయితే మీకు 1000 ఎక్స్‌ప్లోర్ పాయింట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎక్స్‌ప్లోర్ పాయింట్స్ అనేది మీకు ఫ్యూచర్‌లో అయితే మీకైతే ఒక వాల్యూ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. మిమ్మల్ని రికగ్నైజ్ చేయనీకైతే ఇవి చాలా అయితే యూజ్ కావడం జరుగుతుందన్నమాట. ఓకేనా. మీకు ఈ టీచర్స్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ మీరు తప్పకుండా అయితే కామెంట్ చేయండి అనమాట. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అనమాట. ఓకేనా. థాంక్ యూ.